సో మొత్తానికి చాలా ప్లేస్లు అనుకుంది కానీ మేడ్చల్ మీ జిల్లాలోనే అక్క పార్టీ అనౌన్స్మెంట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? నా అదృష్టం అది. నా జిల్లాలో పెట్టడం అక్క, నిజంగా నేను అక్కకి చాలా రుణపడి ఉంటా. వెంకన్న అంటేనే ఈటెల గారు గుర్తుకొస్తారు. అంత దోసాను ఉన్నటువంటి ఈటెల గారిని ఎందుకు వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది? అన్నకి అక్కడ బీజేపీలో స్థానం లేదని నేను అనుకున్నాను. అట్లాంటి వ్యక్తికే స్థానం లేనప్పుడు మాకెళ్ళే ఉంటుంది స్థానం. పార్టీ పెట్టక ముందు కవిత గారి మీద చెయ్యని అలిగేషన్స్ అంటూ లేదు. అవినీతి విషయంలో కావచ్చు, లిక్కర్ విషయంలో కావచ్చు. ఇప్పుడు లిక్కర్ అన్నారు, లిక్కర్ ఏమైంది? పోయింది. ఇప్పుడు ఈటెల్ లాంటి వాళ్ళు 20 సంవత్సరాలుగా మంత్రిగా చేసిండ్రు, రాజకీయాలు ఉన్నారు. అలాంటి వాళ్ళతోటే పార్టీ పెట్టడం వల్ల అవ్వట్లేదు. కవిత గారికి ఏందన్న డేర్నెస్? పబ్లిక్ సపోర్ట్ ఉందన్న, పబ్లిక్ సపోర్ట్ ఉంది. రాజకీయ పార్టీ స్టార్ట్ అవ్వగానే కోవట్ రాజకీయాలు నడుస్తాయి. మన వెనకాల ఉండేటోళ్ళు వెన్నుపోట్లు ఓడుస్తుంటారు. ఇట్లాంటివి కూడా జాగృతిలో కూడా మొదలైతే అయితే ఉంటాయి జాగృతిలో ఉంటాయి. ఇక తప్పదు. సో ఇప్పుడు కవితక్క గారిని కూడా సీఎం చేస్తుందా? డౌటే లేదు. 28 డౌటే లేదా అక్క సీఎం. మీరు ఏదో అప్పుడు జయలలిత అయిందని చెప్పేసి, తర్వాత అక్కడ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ అయిందని చెప్పేసి అప్పుడు వేరు. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగము. అక్కడ మోడీ ఉండు 3వ హైట్రిక్గా గెలిచిండు. ఇక్కడ రేవంత్ రెడ్డి తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ఏ స్కోప్ అని చెప్పేసి అంటారు. 3వ పార్టీకి ఎందుకు స్థానం లేదు? ఏడుందన్న? ఎందుకు లేదు? ఆంధ్రాలో ఏముంది? టీడీపీ, వైసీపీ. 3వ పార్టీ ఏది? జనసేన. స్థానం వచ్చిందా లేదా? అది కూడా టైఅప్ అయితే అన్న. అట్లా మీరు కూడా ఎవరితో టైఅప్ అవుతారా? టైఅప్ అంటే ఇక్కడ స్థానము 3వ పార్టీకి ఉంది అంటానే. రేపన్నాడు ఒకవేళ మళ్ళీ కేసీఆర్ గారితో కలిస్తే సమస్య లేదన్నా. మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏందన్నా? సమస్య లేదు. కలిస్తే సమస్య లేదు. సరే అన్న, బ్లడ్ రిలేషన్ కలిస్తే ఏంది వెంకన్న లాంటి వాళ్ళ పరిస్థితి? సరే అన్న, అక్క కలిసింది, అక్కతోనే మా ప్రయాణం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు జాగృతి పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రామిడి వెంకటరెడ్డి గారు ఉన్నారు. నమస్తే వెంకటరెడ్డి. నమస్తే అన్న. ఎట్లున్నారన్న? ఫైన్, మంచిగా ఉన్నా కదా. పార్టీ ఎట్లుందన్న? పార్టీ సూపర్. అక్క మంచి ఫాలోయింగ్ ఉంది. రేపు పొద్దున 25th ఏప్రిల్కి అద్వా కన్వెన్షన్ మునీరాబాద్లో మీటింగ్ ఉంది. చాలా పెద్ద వాళ్ళు వస్తారు. సో మొత్తానికి చాలా ప్లేస్లు అనుకుంది కానీ మేడ్చల్ మీ జిల్లాలోనే అక్క పార్టీ అనౌన్స్మెంట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది జిల్లా అధ్యక్షుడిగా? నా అదృష్టం అది. ఓకే. అక్కకి నేను ఎప్పుడో కృతజ్ఞతలు చెప్పిన. నా జిల్లాలో ఎంత నేను ఎప్పటికీ మర్చిపోలేనిది అది. నా జిల్లాలో పెట్టడం అక్క, నిజంగా నేను అక్కకి చాలా రుణపడి ఉంటా. సో ఆ విషయంలో మాత్రం గర్వంగా చాలా. ఆపోజిట్ పార్టీ వాళ్ళే అంటారు నీ జిల్లాలో పెట్టించుకున్నా ఇంకన్నా. అదే అక్క నీ జిల్లాలో పెట్టడం చాలా గొప్ప విషయం. ఇది చాలా వరకు మేమేమనుకున్నాం ఎల్బీ స్టేడియమో, లేకపోతే అక్కడ మంచిర్యాలనో, లేకపోతే కరీంనగర్, నిజామాబాద్, ఈ ప్లేస్లలో అనుకున్నాము. మొత్తానికి మీ జిల్లాకు, నా జిల్లా ప్రజలు అందరూ చాలా అక్కకి శుభాకాంక్షలు చెప్తున్నారు. నా జిల్లా ప్రజలు అందరు నిజంగా నా జిల్లా అదృష్టం. నా జిల్లా ఏందన్నా ఎందుకు మెడ్చల్లోనే ఏమైనా సెంటిమెంట్? అది అక్క ఎందుకు డిసైడ్ చేసుకుందో నాకు తెలియదు కానీ ముందు మంచిర్యాల అన్నారు, తర్వాత నిజామాబాద్ అనుకున్నారు, తర్వాత మేడ్చల్. ఇంకనా నీకు నీ జిల్లాలో పెడుతున్నా, మళ్ళీ చాలా బాగా చేయాలి నీ జిల్లాలో. అందుకోసం పొద్దున్న రాత్రి కష్టపడి జిల్లాలో చూసురు కష్టపడి చేస్తున్నా. అంటే ఆ రేంజ్లో చేస్తారు. అంత పెద్ద బాధ్యత సమస్య లేదు. ఎందుకంటే ఇది మొదటి స్టెప్. వెంకన్న మీద బాధ్యత పెట్టిందంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద పెట్టినట్టే. ఇంకా సమస్య లేదు. ఆ అక్క నా మీద పెట్టిన బాధ్యతని నేను ఎప్పుడు ఒమ్ము చేయను. అక్క రాత్రి పగలు కష్టపడి ఈ యొక్క పార్టీ ఇనాగ్రేషన్ దానికి నేను చాలా కష్టపడి పనిచేస్తా. రాత్రి పగలు కష్టపడి దగ్గరకు వస్తుంది. ఇంకా 10 రోజులు ఉంది. ఇప్పటికే చాలా ప్రోగ్రాంలు చేసుకుంటూ పోతున్నాం. మీరు కూడా నిన్న వచ్చారు మూలాల హెచ్బి కాలనీకి. చాలా గట్టిగా ప్రయత్నం. చాలా జన సమీకరణ దగ్గర 60-70 వేలు వస్తారు. ఓకే, 60-70 వేల మంది వస్తారు. ఆశ్చర్యపోవాల్సిన లక్ష వచ్చిన ఆశ్చర్యపోతుంది. చాలా పెద్దగానే చేస్తున్నారు. సీరియస్గానే వెళ్తుంది. చాలా సీరియస్గా అవుతున్నాం. ఎక్కడ కాంప్రమైజ్ అయితే? నో కాంప్రమైజ్. ఎక్కడ కాంప్రమైజ్ లేదు. అక్క కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేదు. సో అన్న, సీనియర్ నాయకులుగా
వెంకన్న అంటేనే ఈటెల గారు గుర్తుకొస్తారు. సో అంత దోసాను ఉన్నటువంటి ఈటెల గారిని ఎందుకు వదిలిపెట్టుకోవాల్సి వచ్చిందండి? ఈటెల గారు ఒక మంచి వ్యక్తి. ఈటెల గారికి మచ్చలేని నాయకుడు ఆయన. కానీ నేను అన్నకి అక్కడ బీజేపీలో స్థానం లేదని నేను అనుకున్నాను. నిజమేనా? నిజమే అన్న. ఎందుకంటే అన్న ఎన్నో జిల్లాలు తెలంగాణ మొత్తం తిరిగిండు. నేను అన్నంబర్ తెలంగాణ మొత్తం తిరిగిన, కానీ అంత కష్టపడి చేసిన ఆయనకే అక్కడ స్థానం లేదు. అని నేను అనుకున్నా అన్నకు 100% అధ్యక్ష పదవి వస్తుంది, బీజేపీ బాగా పుంజుకుంటుంది అనుకున్నా. కానీ నేను ఇట్లా అనుకోలే. విషయంలో డిసప్పాయింట్ అయ్యి చాలా ఆ రోజే నేను అనుకున్నా ఇక ఈ పార్టీలో ఉండడం. ఇంత మంచి వ్యక్తికి ఇక ఈ పార్టీలో స్థానం లేనప్పుడు, అట్లాంటి వ్యక్తికే స్థానం లేనప్పుడు మాకెళ్ళే ఉంటుంది స్థానం. సో మొత్తానికి కేసీఆర్ దళంలో కూడా మీరు పనిచేసింది, కేసీఆర్ గారితో వర్క్ చేసిన. సో మరి అక్కడ ఈటెల గారి దూరమైంది, ఇక్కడ కేసీఆర్ గారి కూడా దూరమైనట్టు. ఇంకా కేసీఆర్ సేవాదళం అనేది అన్ని 32 జిల్లాలు తిరిగినా నేను. నన్ను అన్ని జిల్లాలలో మంచి గుర్తుపడతారు. ఇక్కడ పోయినా అన్ని పార్టీలు నన్ను, ఇక్కడ ఆపోజిట్ పార్టీ వాళ్ళు కానీ, మా టీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఏ నాయకులైనా ఇంకా నాన్న పిలిచి మంచి మాట్లాడతారు. కానీ అది మాట్లాడే వారికే కానీ అంత పార్టీ. కానీ ఏంటంటే కేసీఆర్ సేవాదళంలో నేను చాలా కష్టపడి ఒక రేంజ్లో తీసుకొచ్చినప్పుడు జాగృతి కేసీఆర్ సేవాదళమే ఉండే. ఓకే. సో అప్పటి నుంచి కవిత గారితో కూడా మంచి, కవితతో ఎప్పుడు మంచిగానే ఉండే నేను అప్పటి నుంచి. అప్పుడు నా కొడుకు చందన్ రెడ్డి, నేను రాజకీయంలో లేనప్పుడు నా కొడుకు చందన్ రెడ్డి జాగృతి అధ్యక్షుడు ఉండే మేడ్చల్. ఓకే. అప్పుడు ఐదర్ ఉండే, మీకు గుర్తుందా? ఐదర్ బాగా అక్కకు క్లోజ్, బాగా రైట్ హ్యాండ్ ఉండే అక్కకి. ఐదర్ దగ్గర పనిచేస్తుండే. ఐదర్ బాగా లైక్ చేస్తుండే మా చందన్ని. అప్పుడు నేను ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు అయినా, కానీ ఎప్పుడో జిల్లా అధ్యక్షుడు అయింది. సో మరి ఇప్పుడు ఈటెల గారికి, కేసీఆర్, కవిత గారు ముగ్గురు ఇట్లా డిఫరెంట్ ఏది అనిపించిందండి మీకు? ఇక కేసీఆర్ గురించి చెప్పాలంటే ఇక మంచి లీడరే అని చెప్తాను నేను. ఎందుకంటే ఇక మనం ఆయన గురించి ఎక్కువ ఆయన గురించి మాట్లాడే అంత మనకి లేదు, కానీ మంచి లీడరే. కానీ నేనేమంటానంటే అక్కకైతే ఒక అవమానమే చేసి ఆమె జైలుకి పోవడం, ఆమె మీద కేసులు పెట్టడం, ఆ విషయం జీర్ణించుకోలేకపోయినా ఒక ఆడపిల్ల మీద అట్లా ఒక ఇంటోళ్ళు అయినా సరే సపోర్ట్ చేయాలి. కేటీఆర్ బాగానే తిరిగింది కానీ జైలుకి ఎందుకు భజనం చేస్తారు? బెయిల్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిండ్రు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిర్రు, నా గురించి ఏం మాట్లాడారు నాకు ఎట్లా తెలుస్తుంది? ఓకే, మీరు నా దగ్గరకు వచ్చిర్రు, మీరు నా గురించి ఏం మాట్లాడుతున్నారు నాకేం తెలుస్తుంది? నేను జైల్లో ఉన్నా, నాకేం తెలుస్తుంది? ఇప్పుడు అందరికంటే మెయిన్ సంతోష్ ఏంది? ఆయన ఎవరు అసలు? అక్క కంటే ఎక్కువనా ఆయన? చెప్పండి. కేసీఆర్కి బిడ్డ ఎక్కువనా, సంతోష్ ఎక్కువనా? బిడ్డనే ఎక్కువ. రామన్నకి చెల్లెలు ఎక్కువనా, హరీష్ రావు సంతోష్ ఎక్కువనా? చెల్లెలే ఎక్కువ ఉండాలి. రక్తం పుట్టిన చెల్లెలన్నా ఎంతైనా సపోర్ట్ చేయాలి రామన్న కానీ కేసీఆర్ గారు, అంతేనా కదా? అయితే సపోర్ట్ చేయలేరు. ఏడే ఇప్పుడు మీరే చూడండి, ఒక్క విషయంలోనైనా బయటికి రానికి అక్క ఏమన్నా ఉత్తరం రాసింది, తండ్రికి రాసింది, పార్టీ పరంగా రాసింది, తప్పేముంది అందులో? ఉత్తరం రాసి దాన్ని పబ్లిసిటీ సంతోషం చేసిండు ఆ లీకు. అది అందరికి తెలిసిన విషయమే. ఎందుకంత బాగా కవిత గారి పబ్లిసిటీ కోసం వారు బయట పెట్టేసి ఫేమస్ అయిందని చెప్పేసి, అంటే కవిత గారి బయట పెట్టారని టాక్ లేదన్న, తప్పదు. ఇదే వాళ్ళు చెప్పే సంతోష్ చేసే డ్రామా ఇదంతా. ఓకే, అర్థమైందా? ఆయన కోట్లు సంపాదించిండు, కవితక్క పేరు చెప్పింది. ఆమె ఏంది నిజామాబాద్ ఎంపీకి పరిమితమైంది, ఢిల్లీకి పరిమితమైంది. అర్థమైంది? వీళ్ళు ఇక్కడ ఈ పని కవితక్క పేరు చెప్పి ఈ పని చేసుకుంటూ పోయిరు వీళ్ళు. సో నాయకురాలు కవితక్క 100% అన్న. నిజమేనా? మరి 1000 కోట్లు సంపాదించింది, 5000 కోట్లు సంపాదించింది, 1000 కోట్లు సంపాదించింది అని చెప్పేసి అదే అంటే ఇప్పుడు అందరు సానుభూతి ప్రకటిస్తున్నారు అక్క పార్టీ పెట్టినప్పుడు. కానీ పార్టీ పెట్టక ముందు, అనౌన్స్మెంట్ చేయకముందు కవిత గారి మీద చెయ్యని అలిగేషన్స్ అంటూ లేదు. అవినీతి విషయంలో కావచ్చు, లిక్కర్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే కవిత గారికి కూడా వాటా ఉంది. కేసీఆర్ చేసిన పాపాలలో కవిత గారికి కూడా వాటా ఉంది అన్నట్టు మాట్లాడారు కదా. మీరు అన్నారు కదన్నా, నేనేమంటున్నా ఇప్పుడు లిక్కర్ అన్నారు. లిక్కర్ ఏమైంది?
పోయింది. ఈ లిక్కర్ని పట్టుకొని ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ ఒక కోతికి కొబ్బరికాయ చిప్ప దొరికినట్టు వాళ్ళకి అది దొరికింది. దొరకంగానే ఏం చేసారు వాళ్ళు, లిక్కర్ రా అని అన్న. ఒక బీఆర్ఎస్ వాళ్ళు బతుకమ్మ ఎత్తుకుంటే బతుకమ్మ దాంట్లో సీసాలు పెట్టి అట్లా చేస్తారా సోషల్ మీడియాలో? బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారా అట్లా? చెప్పండి మీరు. రామన్న చెప్పుకోలేడా? హరీష్ రావు చెప్పుకోలేడా ఆ విషయం? చెప్పండి. మీరే అంత ట్రోల్ చేస్తారా అన్న బతుకమ్మ? అది ప్రతిపక్షాలు అనుకోవచ్చు కదా. అరే ఓపెన్గా బీఆర్ఎస్ వాళ్ళే పెడతారు కదా నా ట్రోల్ చేస్తున్నారు. మాకు తెలుసు కదా, మేము చూడమా, మేము నాయకులం కదా, మాకు తెలియదా? బీఆర్ఎస్ వాళ్ళే ఆ సంతోష్ ఈ హరీష్ రావే చేపించేది అది. సో లోపల ఇప్పుడు కవిత గారు ప్రజల కోసం పార్టీ పెడుతున్నట్ట, లేకపోతే హరీష్ రావు లేకపోతే కేసీఆర్ లేకపోతే కేటీఆర్ మీద సంతోష్ రావు మీద పగ తీసుకోవడానికి పార్టీ పెడుతున్నారు? టోటల్ మాటలు అట్లే ఉన్నాయి. లేదు, ప్రజల గురించే పెడుతుంది అక్క. ప్రజల గురించే చెప్పింది. ప్రజల గురించి పెట్టింది. ఉద్యమకారుల గురించి కూడా మాట్లాడింది. ఉద్యమకారుల గురించి ఏం మాట్లాడింది అక్క? నన్ను క్షమించండి అన్నది. నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు మీకు నేనేం చేయలేకపోయినా నన్ను క్షమించండి అని చెప్పి. పెద్దగా ఇప్పుడు ఉద్యమకారులతో అందరితో మాట్లాడుతుంది. నేను నా గవర్నమెంట్ వస్తే తప్పకుండా న్యాయం చేస్తా. ఇప్పుడు నేనైనా ఎవరైనా విమర్శించడానికి ఒక పాయింట్ చాలు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇప్పుడు క్షమించమని అడిగితే ఏం లాభం? అదేదో అప్పుడే చేసినుంటే బాగుంటుండే కదా. అంటే కవిత గారి మాట లెక్క లేకుండేనా అప్పుడు అడిగినాం కదా అన్న. అప్పుడు అడిగితేనే కదా ఇదంతా బయటకు గెంటేయడము. బయటికి ఎందుకు పంపించారు? సో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు రెబల్గానే ఉండే. అయితే రెబల్గా మాట్లాడింది అక్క. ఎప్పుడైనా రెబల్. మీరు చూస్తారా అక్క స్పీచ్? ఎప్పుడైనా మీకు తెలిసిన విషయం లేదు, ఎట్లా మాట్లాడుతుంది అక్క? రెబల్ అక్క. అట్లా నేను చెప్తున్నా కదా అన్న, ఇంతమంది నాయకులను చూసిన అంత ధైర్యంగా అంత టాలెంట్గా ఎవరు లేరన్న. అయితే బాగానే పైసలు సంపాదించిందేమో పార్టీ పెడుతుంది అని అంటారు. ఎందుకంటే అన్న ఇప్పుడు ఈటెల్ లాంటి వాళ్ళు 20 సంవత్సరాలుగా మంత్రిగా చేసిరు, రాజకీయాలు ఉన్నారు. సో అలాంటి వాళ్ళతోటే పార్టీ పెట్టడం వల్ల అవ్వట్లేదు. కవిత గారికి ఏందన్న డేర్నెస్? అరే పబ్లిక్ సపోర్ట్ ఉందన్న. పబ్లిక్ సపోర్ట్ ఉంది, ఎందుకు లేదు వాళ్ళకి? ఇంకో అన్న, ఇప్పుడు ఎవరికైనా నేనున్నా, నాకు బిజినెస్ ఉంటుంది, మా ఆవిడకే బిజినెస్ ఉంది, నాకు ఉంటుంది, మా కొడుకుకి బిజినెస్ ఉంటుంది, నేను ఏదైనా చేస్తా, తప్పేముంది? ఇప్పుడు రాజకీయంలో ఉన్నా అంటే ఏదో సపోర్ట్తోనే ఉన్నా కదా, అంతే కదా అన్న. సో ఏదో బిజినెస్ అంతే అంతే, మిగతా ఏం లేవు. ఏముంటాయి అన్న? క్లారిటీ ఉంది. ఆమె 5 ఏళ్ళు ఎంపీ, నిజామాబాద్ ఎంపీ. ఆమె ఢిల్లీకే పరిమితం చేసింది. ఇంకెక్కడ? తర్వాత ఎమ్మెల్సీలో ఏముంటుంది అన్న? ఎమ్మెల్సీలో ఏముంటుంది? ఏముంటుంది ఎమ్మెల్సీలో? అట్లీస్ట్ ఎమ్మెల్యే ఉంటాయన్నా 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఏమన్నా మినిస్ట్రీ ఇచ్చిరా? లేదు. అంటే కేసీఆర్ గారి పేరు చెప్పుకొని ఆ విధంగా నేను ఏమంటున్నా, ఆమె ఇక్కడ ఉంటే ఛాన్స్గా అట్లా ఉండే. ఆమె ఢిల్లీకే పరిమితం చేశారు, ఇక్కడ వచ్చి ఆమె పేరు చెప్పుకొని సంతోష్ సంపాదించాడు. నేను చెప్తా, కవితక్క పేరు చెప్పి సంతోష్ సంపాదించాడు. నేను ఇప్పుడు కూడా అంటా, ఎప్పుడు కంటా అది ఒక ఎలిగేషన్. అంటే రేపు నాడు ఇప్పుడు మొత్తానికి ఉన్నన్ని రోజులు జాగ్రత్త అని ఫిక్స్ అయిందా? ఇప్పుడు నేను ఉండడమా? ఇక పక్కా అక్కతోనే ఉంటాను. ఏదున్నా ఇంకా ఏది రాజకీయంలో అయితే నేను అవమానాలు పడినా, ఏది ఉన్నా, నేను కిందోళ్ళు అవమానపరిచినా, నన్ను ఏం చేసినా, నేను అక్క గురించి పనిచేయడానికైతే ఎప్పటికీ రాత్రింపగలు ఉంటా. ఇంకోటి, నేను అక్క సీఎం అయ్యే వరకు అక్కంబడే ఉంటాను. ఎందుకంటే అని ఇప్పుడు రాజకీయ పార్టీ స్టార్ట్ అవ్వగానే కోవట్ రాజకీయాలు నడుస్తాయి. మన వెనకాల ఉండేటోళ్ళు వెన్నుపోట్లు ఓడుస్తుంటారు. రేపు అవకాశం మీకు వస్తుందంటే మీకు తప్పించి ఇంకొకరికి రప్పించుకోవాలని అనుకుంటారు. సో ఇవన్నీ రాజకీయాల్లో మీరు చూసిన వాళ్ళే. ఇట్లాంటివి కూడా జాగృతిలో కూడా మొదలైతే ఉంటాయి జాగృతిలో ఉంటాయి. ఇక తప్పదు. ఇక ఏందన్నా, ఇంకో ప్రతి పార్టీలా ఉంటారు. ఓకే, ఇక ఒక పార్టీ పెడుతున్నారు అంటే ఉంటారు. ఇంకో నేను పరిగెడుతున్నా అంటే ఆపే ప్రయత్నం చేస్తారు కొంతమంది. ఇంతమందిని సంజాయిస్తుందాక సంజాయించకుంటే నేను ఉంటారన్న. నాకు చెప్పి సంజాయించదు కదా అక్క, నాకు చెప్పి చెప్తుందా? అదే ఇంకా నా ఇట్లా అక్క చెప్పే రూపంలో అక్క చెప్తుంది. నేను ఏ పార్టీలోనైనా ఒకళ్ళు ఎదుగుతుంటే ఒకళ్ళు ఏదో చేయాలని చూస్తుంటారు, అందరికీ తెలిసిన విషయం. నేనేమంటా అంటే, నేను పోటీ పడుతున్నాను అనుకో,
రాజకీయ అక్క గురించి పనిచేస్తున్నా, పోటీ పడుతున్నా. నేనేమంటా అంటే నాకంటే ఎక్కువ పని చేసి నాకు సరసమానం కావాలని నేనంట. ఓకే, ఏదైనా సరే మీరు 10 పనులు చేస్తే 11 పని చేసి నాకు సరసమానం మంచి చేసిన అక్క దగ్గర చూపెట్టుకోవాలి. ఇప్పుడు నేను కూడా గొప్పగా ఫీల్ అవుతా. ఏంటంటే అరే నేను చూసి వాళ్ళు చేస్తారు అంటే నేను ఫీల్ అవుతా మంచి. అరే నన్ను చూసాను అక్క గురించి పని చేస్తాను ఏమంటారు, అంతే కదన్న, నా స్టైలే అది. ఓకే, నేను ఉంటారన్న, చాలా మంది ఉంటారు, ఏ పార్టీలో అయినా ఉంటారు. ఎవరైనా పేరు వస్తుందంటే ఏదో ఒక చెడగొడతానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా మీకు అందుట్లో ఆరిదేరిన వాళ్ళేమో, ఎందుకంటే ఈటల గారి విషయంలో ఇవన్నీ చూసి వచ్చిన వాళ్ళే కదా. అన్ని రాజకీయ నాయకుల దగ్గర చూసి నేర్చుకున్నా. నేను ఒక్కటే ఏమంటానా, అక్కకి తెలియదు ఉండదు. అక్క కూడా ఉద్యమం నుంచి పనిచేసింది, అన్ని అక్కకు తెలుసు, అన్ని విషయాలు తెలుసు. ఎవరు ఏంది, ఎవరెక్కడ పని చేస్తారు, వేరే ఎట్లా చేస్తారు, ఎవరికి బాధ్యతలు ఇస్తే కరెక్ట్ చేస్తారు. అక్కకు మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది అన్న. అయితే ఆయనకి చెప్పదు అక్క. ఇప్పుడు ఏందన్నా అంటే డబ్బులు కూడా మీరేనా చేతులారేనా బయట ఏమన్నా అట్లా? నేను ఇప్పటి వరకు ఎప్పుడు అక్కని ఏదైనా జేబుల నుంచి, నేను అక్క జేబుల నుంచి అంటే మనం పెట్టుకోవాలి అన్న, తప్పదు. మన పేరు రావాలంటే మనం, ఓకే మన పేరు రావాలంటే మనకు అంటే సక్సెస్ అవుతుందో కాదో అన్న పార్టీకి ఇప్పటి నుంచే ఇంత కష్టపడడం అవసరం. పేరు ఉంది కదా, ఏదో ఈ 3 పార్టీల్లో మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తే మంచి పొజిషనే రావచ్చేమో కదా అని. లేదా నేను ఎక్కడ కాలు పెట్టినా అక్కడ మంచిగా అవుతుంది. అచ్చా, అది సెంటిమెంట్. ఓకే, ఈటలన్నా మన కేసీఆర్ బయటికి తీసేసినప్పుడు ఈటెలన్న ఒక్కడ ఉంటే నేనే ఉన్నాను. రోజు హుజరాబాద్ పోయి వస్తుంటే అక్కడ అన్నం పెట్టి. అచ్చా, ఆయన తర్వాత బై ఎలక్షన్లో గెలిచిండు, మళ్ళీ ఎంపీకి గెలిచిండు. ఎంపీకి మల్కాజ్గిరి గెలిచిండు. నేను మల్కాజ్గిరి అన్న టికెట్ రానప్పుడు ఈటెల ఫర్ మల్కాజ్గిరి పెట్టిన. అచ్చా, ట్రాఫీ. ఓకే, ఇప్పుడు 2020 మ్యాచ్ వస్తుంది, అట్లా డే లైట్లో పెట్టినాను. అచ్చా, ఈటెల ఫర్ మల్కాజ్గిరి. అప్పుడు నేను పెట్టిన 2-3 రోజులకే అన్నకు టికెట్ వచ్చింది. అచ్చా అచ్చా, అన్న అంటాడు ఎప్పుడు శుభసూచికం ఏదున్నా కూడా. సో ఇప్పుడు కవితక్క గారిని కూడా సీఎం చేస్తుండ్రా? డౌటే లేదా? 28 డౌటే లేదా అక్క సీఎం పక్క. 63 సీట్లు గెలవాలన్నా? 60 సీట్లు గెలవాలి. 60 సీట్లు గెలుస్తుందా, 70 సీట్లు గెలుస్తుందా? ఓకే, క్యాండిడేట్లు లేరు అంటుండ్రు. అది ఎవ్వరు అంటారు అన్న. ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఏముండే, మీరు చెప్పండి, ఏముండే రేవంత్ రెడ్డి? ఏముండే మీరు అన్న? రేవంత్ రెడ్డి ఎవరన్నా సీఎం అవుతారు అనుకున్నారా? అట్లీస్ట్ ఆడ వరకు తీసుకొచ్చిందన్నా, ఆడ వరకే తీసుకొస్తున్నాను. సో ఇంకేం స్టార్ట్ కాలేదు అయితే మీది? ఇప్పుడే కదన్నా మా అక్క ఫేస్లో ఆ కళ ఉందన్న, సీఎం కళ. ఈరోజు కాకపోతే రేపైనా పక్క, డౌటే లేదు, సమస్య లేదు. నేను చెప్తా కదా అక్క ఫేస్లో కళ ఉంది. కాదన్న, మీరు ఏదో అప్పుడు జయలలిత అయిందని చెప్పేసి, తర్వాత అక్కడ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ అయిందని చెప్పేసి అప్పుడు వేరు. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగము. అక్కడ మోడీ ఉండు 3వ హైట్రిక్గా గెలిచిండు. ఇక్కడ రేవంత్ రెడ్డి తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ఏ స్కోప్ అని చెప్పేసి అంటున్నారు. 3వ పార్టీకి ఎందుకు స్థానం లేదు? ఏడుందన్న, ఎందుకు లేదు? ఇప్పుడు నేను చెప్తా, వీడెవరు? టిఆర్ఎస్, బీజేపీ, అంటే స్టేట్ పార్టీలు ఏమున్నాయి? టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, 3. మాకెందుకు స్థానం లేదు? ఏడుంది అంటున్నా. ఎందుకు లేదు? ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, ఆంధ్రాలో ఏముంది? టీడీపీ, వైసీపీ, అంతే కదా. 3వ పార్టీ ఏది ఉంది? జనసేన. స్థానం వచ్చిందా లేదా? అది కూడా టైఅప్ అయితే అన్న, అట్లా మీరు కూడా ఎవరితో టైఅప్ అవుతారా? టైఅప్ అంటే ఇక్కడ స్థానము 3వ పార్టీకి ఉంది అంట నేను. ఓకే, తెలంగాణలో పక్క 3వ పార్టీకి ఉంది. సరే, తెలంగాణ సాధించుకున్నాము, ఆ కృతజ్ఞత భావంతో కేసీఆర్కి ఇచ్చినాం. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్కి ఓటేసినాం. సో వాళ్ళు ఏదో 12.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కవిత గారు ఏం తెచ్చిందని ఏం చేసిన అని చెప్పేసి కవిత గారికి ఓటేస్తారు. ఎవ్వరు పని చేయకపోవడము, వాగ్దానాలు, 600 చిల్లర వాగ్దానాలు. కేసీఆర్ కూడా అన్ని వాగ్దానాలు చేసిండు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేసిరు. బీఆర్ఎస్ పనులు చేయలే, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చేయలే.
ఏం చేసిరు అంటే కాదు, మీరేమైనా జేబులో నుంచి పెట్టి ప్రజలకు మంచి చేస్తారా? రేపు ఒకవేళ అధికారంలో రేవంత్ రెడ్డి జోబులోకి వెళ్ళి పెట్టి చేస్తున్నా లేదు, ఆయన కూడా అప్పులో సప్పులో తెచ్చి చేస్తుండ్రు, ఆయన వల్ల కూడా అయితలేదు. నేను ఏమంటున్నా, కేసీఆర్ జోబులోకి వెళ్ళి పెట్టి చేసిండు. నేను ఏమంటున్నా, వాళ్ళు కూడా అప్పులో సప్పులో తెచ్చి చేస్తుండ్రు, మా వల్ల అయితలేదు అని చేతులు ఎత్తేసిండ్రు. రేపు దీనికన్నా ఎక్కువ అప్పులు అయిపోతాయి. జాగృతి పార్టీ అధికారంలోకి వచ్చి ఏం చేసారు పెద్దగా అంటున్నా. మీరు తప్పులు చేయడం వల్ల అప్పులు మీకు చేసే ప్రభుత్వం, మీరు కూడా ఇదే మాట మాట్లాడుకుంటే వెళ్ళిపోతారు. అయితే మీరు ప్రభుత్వంలా నడిపించే అంత మీ దగ్గర సత్తా లేక ఈ మాటలు మాట్లాడుతున్నారు. అంటే కవిత గారు ఈ విధంగా అంత ఆమె కంటే ఏందన్నా, ఆమెకున్న నాలెడ్జ్ ఎవరికి ఉంది? అంటే మీరేదో వెనకాల తిరుగుతున్న మాత్రాన మీకు తెలిస్తే సరిపోతుంది. నేను ఒక మాట చెప్పాలా, ఈటల గురించి ఏం చెప్పినా చెప్పండి. గొప్ప వ్యక్తి అవును అన్నా, నేను ఆయన పక్కకు వచ్చేసిన కదా. అవును, ఆయన ఈ రోజు ఎందుకు మెచ్చుకుంటున్నా? ఆయనని మంచి వ్యక్తి కాబట్టి, గొప్ప వ్యక్తి కాబట్టి. నేను కవిత కానీ అట్లా అంటే ఈటల దగ్గర నుంచి వెళ్ళిపోయినని, ఈటలని ఎందుకు మెచ్చుకుంటున్నా? ఎందుకంటే మంచి వ్యక్తి అని అంటాం మనం. అవును, కవితగా కూడా అంతే. అన్న, ఆమెని ఇరికియడం మీరే, ఆమెను జైలుకి పంపించడం మీరే, మళ్ళీ అంటారు మీరే కవితగా జైలు పోవడం వల్లనే మేము ఓడిపోయినామని రామన్న ట్వీట్ చేస్తాం. అందరూ పండగలు చేసుకొని పటాకాలు కాల్చి వస్తే నువ్వు ట్వీట్ ఏం చేస్తావు? ఏం ట్వీట్ చేస్తావు? ఒక చెల్లెలు నువ్వు కంగ్రాట్స్ చెప్పాల్సిన మనిషివి, నీ వల్ల నేను ఓడిపోయినామంటే ఎంత పెద్ద బాధ అన్న. బయటి మనిషి కాదు కదా, ఇంటి మనిషే కదా. మళ్ళీ నువ్వే అట్లా అంటే బయట వాళ్ళు ఏమనాలి? నువ్వు తోసేసినావు బయటికి, మళ్ళీ మీదికెళ్ళి ఇది ఏమైతుంది? రేపన్నాడు ఒకవేళ మళ్ళీ కలిస్తే సమస్య లేదన్నా. మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏందన్నా? సమస్య లేదు. కలిస్తే సమస్య లేదు. సరే అన్న, బ్లడ్ రిలేషన్ కలిస్తే ఏంది వెంకన్న లాంటి వాళ్ళ పరిస్థితి? సరే అన్న, అక్క కలిసింది, అక్కతోనే మా ప్రయాణం అంతే. మీరు అనుకుంటారు కదా, అరే రేపు బీఆర్ఎస్ తో కలిస్తే మీరు జీరో అవుతారు. అదే కదా, నేనేమంటున్నా, అక్కతోనే మా ప్రయాణం, అక్క డిసిషన్ మా డిసిషన్ అంతే. అంతే. నేను ముందే చెప్పిన అక్కకి జాయిన్ అవుతారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము శిరసా వహిస్తాం. ఓకే, మీరు ఏ డిసిషన్ తీసుకున్నా దాని వెనకాలనే మేము ఉంటాం. మాకు ఇలాంటి కమిట్మెంట్ ఉంది. మీరు కష్టపడుతున్నారు, మీకు జైలు పోయారు, ఇబ్బందులు ఉన్నారు, మిమ్మల్ని మంచి ఒక స్థానంకి పోయి ఒక సీఎం అయ్యి మంచి స్థానం ఉండాలని మా కోరిక. మాకు ఎమ్మెల్యే కావాలని లేకుంటే ఎంపీ కావాలని ఏం లేదు. అని ఇప్పుడు అంటే మనం జస్ట్ సర్పంచ్కే దాదాపు ₹1 పెట్టుకుంటున్నారే, అది అందరికీ తెలిసిన విషయమే. సో అట్లాంటిది ఇంత పెద్ద పార్టీ 33 రాష్ట్ర జిల్లాలలో పార్టీని తీసుకెళ్లాలంటే ఎన్ని డబ్బులు కావాలి, ఎంత ఆర్థిక శక్తి కావాలి, ఎంత ప్రజల మద్దతు కావాలి, ఇవన్నీ 2.5 సంవత్సరాల్లో పాసిబుల్ అవుతుందా? 100% పాసిబుల్. ఎన్టీఆర్ కాదు, ఎన్టీఆర్ అనుకుంటున్నా పెట్టిన 6 నెలల సంవత్సరం లోపల పార్టీ గ్రో అప్. ఇప్పుడు అక్క ఇది ఎన్ని రోజులైందన్న? దాదాపు 8 నెలల నుంచి సంవత్సరం నుంచి నానుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఏముంది తెలంగాణ అక్క పేరు? జాగృతి కవిత. ఎంత మంచి ఎట్లుంది సోషల్ మీడియాలో కానీ ప్రజలల్లో కానీ 8 నెలల ఏ పొజిషన్కి వచ్చింది అక్క? పార్టీ పెడుతుంది, పబ్లిక్లో మంచి పేరుంది అక్క. ఓకే, మంచి పేరుంది. జాగృతి కార్యకర్తలు చెప్తున్నారా నిజంగా? పబ్లిక్ నిజంగా మేము చూస్తున్నాం కదా, గ్రౌండ్లో ఉండి మేము చూస్తున్నాం కదా అక్క గురించి ఏం మాట్లాడుకుంటారు ఏంది. నిన్ననే మీరు ఇంటర్వ్యూ అక్కడికి వచ్చినప్పుడు చేస్తే ఏమంటారు? కేసీఆర్ కూతురు రాజకీయాలకు వస్తుంది, మా గురించి కొట్లాడుతుంది, ఆడపిల్లల గురించి కొట్లాడుతుంది, ముసలోళ్ళ గురించి కొట్లాడుతుంది, మా గురించి ఎట్లయినా మాకు నమ్మకం ఉంది, ఆమె సీఎం కావాలని అన్నారు కదా. మీకైతే మీరు అబద్ధం చెప్పేది లేదు, డైరెక్ట్ మైక్ తీసుకుపోయి చెప్పి. అట్లా ప్రతి జిల్లాలో మా జాగృతి కార్యకర్తలు, మా జాగృతి నాయకులు పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. వాళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున కామారెడ్డి కానీ, రంగారెడ్డి కానీ, మేడ్చల్ కానీ, మంచిర్యాల కానీ అన్ని జిల్లాలలో పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. అన్ని 33 జిల్లాల జాగృతి స్ట్రాంగ్ ఉందన్న. ఓకే, మీరు రేపు పొద్దున 25వ తారీఖు రోజు మీరు వస్తారు కదా? పక్కాను, నన్నే అడగండి, నీకోసం అని వస్తాను. నేనేమన్నా 25వ తారీఖు రోజు మీ కళ్ళతో మీరే చూడండి. 1,00,000 మంది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు చూడండి, అంతా జన సముద్రం అయిపోతుంది ఆ రోజు మొత్తం. జన సముద్రం, నేను చెప్తున్నా జన సముద్రం. ఎక్కడ చూసినా జాగృతి, ఎక్కడ చూసినా జాగృతి, జాగృతి జెండాలు. అంత పబ్లిక్ కంట్రోల్ చేయని లాంటి పరిస్థితి వస్తుంది. నేను చెప్తున్నా, నా జిల్లాలో నేను చెప్తున్నా కదా, మీరు ఊహించని రూపంలో పబ్లిక్ వస్తుంది.
ఊహించని రూపంలో. సో మొత్తాన్ని ఏదో చేసేస్తున్నారు మొత్తం మీ జిల్లా నుంచి. నా జిల్లా ఒక్క జిల్లా నేను ఎందుకట, అంటే మీ జిల్లాలో కార్యక్రమం చేస్తుంది కాబట్టి నేను అదృష్టంగా భావిస్తున్నా. అక్కకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. నా జిల్లాలో పెట్టుకున్నందుకు నేను ఎప్పటికీ కూడా రుణపడి ఉంటా. ఎందుకంటే ఎప్పటికీ ఆ చరిత్రలో నిలబడిపోతాయి. చరిత్రలో నిలబడదు. ఒక మేడ్చల్ జిల్లాలో పార్టీ ఎవరు అధ్యక్షుడు అందరూ అంటారా. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఆపోజిట్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ అంటారు, అరే ఇంకా నా ఏం అదృష్టవంతులు అయ్యాలి, నీ అంత అదృష్టవంతులు నువ్వు అక్కడి నుంచి ఇక్కడ 8 నెలలు 9 నెలలు వచ్చాగానే అక్క నీకు ఇంత స్థానం ఇచ్చింది, మళ్ళీ నీ జిల్లాలో పెడుతుంది. వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చా దానికన్నా మంచి పొజిషన్ కావచ్చు. అక్క ఏది ఇచ్చా, నువ్వు కార్యకర్తగా ఉండు వెంకన్న అంటే కార్యకర్తగా అక్క ఇష్టం. కానీ గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదేమో. నేను గుడ్డిగా ఎవరిని నమ్మను. నీ మంచి మంచి నాయకులను చూసిన, మంచి నాయకులు చూసిన. మీరు అనండి, నేను ఎంతమంది అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, అక్కడి నుంచి ఏమైనా ఆఫర్లు వచ్చి మళ్ళీ ఒకవేళ ఈటెల గారు ఏమంటారు రాష్ట్ర అధ్యక్షులుగా అయితే, రాష్ట్ర అధ్యక్షుడైనా ఈటెల గారు రాష్ట్ర అధ్యక్షులు అయితే, రాష్ట్ర అధ్యక్షుడైనా ఈటెల గారు రాష్ట్ర అధ్యక్షులు అయితే, ఈటెల గారు రాష్ట్ర అధ్యక్షుడైనా నేను పోను. కవిత గారితో రాష్ట్ర అధ్యక్షుడైనా పోను, ఇంకేమైనా పదవి వచ్చినా పోను, ఏ పదవులకి ఏ పార్టీలకి నేను పోను. నాకు ఎలాంటి ఆఫర్ వచ్చినా, ఎలాంటి ఆఫర్లు వస్తున్నా నేను పోను. ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే ఎమ్మెల్యే కాదు మంత్రి చేస్తాను. నేను నా దగ్గర ఒకటి ఉందన్న, ఎవరి దగ్గరికి అయితే పోతా చూడు, ఎవరి దగ్గరికి అయితే నేను లాయల్టీగా పనిచేస్తాను. నా బ్లడ్లో ఉంది అది. ఓకే, బ్లడ్లో ఉంది. చూద్దామన్నా. లేదు మీరు మీరు ఏ మన జర్నీ కూడా ఇప్పుడే కదా, చూద్దాం. నేను అందరు చూసారు నన్ను, ఇప్పుడు మీరు చూసు కదా. నేను చెప్తున్నా కదా, నా జర్నీ ఎవరి దగ్గర ఉన్నా లాయల్టీగా ఉంటుంది, నా బ్లడ్లో ఉంది. ఎందుకంటే అక్క నాకు ఇస్తున్న వాల్యూ, నాకు అక్క నాకు ఇప్పుడు 8 నెలల్లో జిల్లా అధ్యక్షుని చేసింది, నా జిల్లాల పార్టీ చేస్తుంది, నాకు బాధ్యతలు ఇచ్చింది. ఎవరు చేసిన 33 జిల్లాలో మీకే ఫోన్ చేయాలి. ఇంత బాధ్యతలు ఎవరిస్తారన్నా? నేను ఆమెకు అన్యాయం అక్కకి ఎట్లా అన్యాయం చేస్తానా? మీరు ఎట్లా అనుకుంటారు అందరు? ఎవరు చేసినా అదే చెప్తా, నేను అక్కకి ఎట్లా అన్యాయం చేస్తాను. ఎవరైనా సార్ అనుకుంటా, నాకు ఇంత మంచి స్థానం ఇచ్చింది, ఇంత మంచి అది చేసినప్పుడు అక్కకి ఎట్లా అన్యాయం చేస్తాను? మీరు చెప్పండి. చేసిన సరే అని ఇప్పుడు ఇంకేం అనౌన్స్మెంట్ కాలేదు పార్టీలు కాబట్టి, ఇంకా రాజకీయాలు మొదలు కాలేవు. రేపు రాజకీయాలు మొదలైన తర్వాత వెంకన్న గారు ఇదే మాట మీద ఉంటారా లేదా అనేది అప్పుడు చూద్దాం. నా ప్రాణం పోయే వరకు ఇదే, నా ప్రాణం పోయిన వరకు ఇదే. ఓకేనా, చూద్దాం. నేను చెప్తున్నా కదా, ఎప్పుడుకైనా నేను ఇదే ఉంటా. అక్కెంబడే అక్క నన్ను అవమానపరిచినా, నన్ను అక్క గెంటేసినా నేను అక్కతో. సరేనా, థ్యాంక్ యూ, చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ సో మచ్ వెంకన్న, అండ్ ఆల్ ది బెస్ట్. 1,00,000 మందితోటి మీ జాగృతి సభ విజయవంతం కావాలని, మీరు అనుకున్నట్టే అక్క సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% సీఎం అవుతుందన్నా. మీకు ఆ రోజు ఇంటర్వ్యూ ఇస్తా, 20వ తారీఖుతో ఇంటర్వ్యూ ఇస్తా. జనం చూడు, మీరే అనాలి, మీరే జన సముద్రంలో. అదేనా, నెక్స్ట్ డే జనాలను తీసి మరి మీతోటి ఇంటర్వ్యూలో కూర్చుందాం, ఇదే జనాలనే కూర్చుంటా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మరి జాగృతి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మామిడి వెంకన్న గారితో స్పెషల్ చిట్చాట్. అండ్ 1,00,000 మందితో సభ సక్సెస్ అవుతుందని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.